పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో దేశాన్ని షేక్ చేస్తున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సినిమా ఎలా ఉండబోతోంది? మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధిస్తుంది? పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. 2000 కోట్ల కలెక్షన్స్ వస్తాయా లేదా? పాన్ ఇండియా స్థాయిలోనే కాక ఇతర దేశాల్లో అల్లు అర్జున్ క్రేజ్ పెరుగుతుందా లేదా? ఇలా అనేక రకాల ప్రశ్నలు గత కొన్ని రోజులుగా రేకెత్తుతున్నాయి. ఇక ట్రైలర్ విడుదలవ్వగానే ఈ సందేహాలు ఆతృత తారాస్థాయికి చేరాయి. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం అసలు ఆగలేకపోతున్నారు. ఎప్పుడు తమ అభిమాన హీరోని తెరపై చూసి ఎంజాయ్ చేస్తామా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక అభిమానులతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు కూడా పుష్ప 2 విడుదల కోసం అల్లు అర్జున్ నటన కోసం వెయిట్ చేస్తున్నారు. అందులో నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నానంటూ భారతీయ దిగ్గజ దర్శకుడు రాజమౌళిని ఏకంగా ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ పుష్ప 2 ట్రైలర్ తనకు చాలా బాగా నచ్చిందని, సినిమాను చూసేందుకు ఆతృతగా ఉన్నానంటూ అల్లు అర్జున్కు విషెస్ తెలుపుతూ అభినందించాడు. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. దీనికి అల్లు అర్జున్ కూడా థ్యాంక్ యూ ఫర్ విషెస్ సార్ అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక ఇతర హీరోలు ప్రముఖులు పుష్ప ట్రైలర్ బాగుందని అల్లు అర్జున్కు అభినందనలు తెలుపగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చాడు అల్లు అర్జున్. అయితే చాలా మంది నుండి అల్లు అర్జున్ కు విషెస్ వచ్చాయి. కానీ మెగా ఫ్యామిలీ నుండి మాత్రం మెగా హీరోలు ఎవరు పుష్ప సినిమాపై ఇప్పటి వరకు ఏ రకంగా స్పందించలేదు. దీంతో అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ ఇంకా కొనసాగుతుందని సినీ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అయితే వీరి మధ్య ఇంత గొడవ జరగటానికి ఏపీ ఎన్నికల సమయంలో జరిగిన సంఘటన అని తెలిసిన విషయమే. ఆ సమయంలో నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి హీరో అల్లు అర్జున్ స్వయంగా నంద్యాలకు వెళ్లి మద్దతు తెలపడం, దీనికి మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం, మెగా హీరోలు సీరియస్ అవడం చాలా రోజుల పాటు జరుగుతూ వచ్చింది. మధ్యలో ఈ సమస్య తొలగిపోయిందని అనుకున్నా మళ్ళీ పుష్ప 2 విషయంలో తెరపైకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. దీనికి తోడు ఒకవైపు మెగా హీరోలు పుష్ప ట్రైలర్కు స్పందించకపోవడం ఒక విషయం అయితే, మరోవైపు వైసీపీ లీడర్ శిల్పా రవిచంద్రారెడ్డి అల్లు అర్జున్కు విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు. పుష్ప 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పోస్ట్ పెట్టారు. దీనికి స్పందించిన అల్లు అర్జున్ థ్యాంక్ యూ సో మచ్ అని రిప్లై ఇచ్చారు. ఇప్పటికే మెగా కుటుంబంతో వార్ కొనసాగుతున్న తరుణంలో మరోసారి శిల్పా రవి ట్వీట్ పెట్టడం, దానికి బన్నీ వెంటనే రియాక్ట్ అవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వైసీపీ అభిమానులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. పుష్ప 2కు తమ పూర్తి మద్దతు ఉంటుందని, అల్లు అర్జున్ సపోర్ట్ కూడా ఎప్పుడూ వైసీపీకే ఉంటుంది తప్ప మెగా ఫ్యామిలీకి ఉండదని, జనసేనకు అసలు ఉండదని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి మెగా ఫ్యాన్స్ కూడా వైసీపీ నేతలు అల్లు అర్జున్ అభిమానులపై రెచ్చగొడుతున్న వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. మరి ఈ గొడవ ఇంకెంతకాలం ఎంత దూరం వెళుతుందో తెలియనప్పటికీ ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ మాత్రం తీవ్ర స్థాయిలో నడుస్తుందని అర్థమవుతుంది.